హాయ్ అండి. వెల్కమ్ టు క్యూట్ కిడ్స్ క్రియేషన్స్. ఏంటి ఈరోజు నాన్ వెజ్ పెట్టకుండా ఫ్లవర్స్ పెట్టానని చూస్తున్నారు కదా. మరి రోజు నాన్ వెజ్ పెడుతుంటే తిడుతున్నారు అందరూ. అబ్బాయిని డైజెస్ట్ అవ్వనీయకుండా చేస్తున్నావు, వాడు బుజ్జోడు, పాపం 1 year ఇప్పుడే అయిపోయింది, రోజు నాన్ వెజ్ పెడితే వాడికి డైజెషన్ అవ్వద్దా, అప్పుడప్పుడు ఇలా ఫ్లవర్స్ కూడా పెడుతుండు, బాగా తింటాడు అంటున్నారు. అందుకే పెడుతున్నాను. చూడండి మావాడు ఎంత బుద్ధిమంతుడుగా తింటాడో. నిజంగా తింటే ఇంకా అంతకన్నా ఏం కావాలి. వాడు చూడండి అసలు, వాడి కష్టాలు కష్టాలు కాదు పాపం. ఆ ఫ్లవర్ దగ్గరికి వెళ్తున్నాడు, చూస్తున్నాడు, భయపడి దాక్కుంటున్నాడు. పాపం. ఇంటికి ఎంతమంది పిల్లలు వచ్చినా ఆ పిల్లల దగ్గర కూడా హాయిగా వెళ్ళి ఆడుకుంటాడు మా వాడు. కానీ ఆ ఫ్లవర్ని చూసి చూడండి వాడు ఎలా భయపడుతున్నాడో. తల లోపలికి పెట్టేసుకుంటున్నాడు పాపం. నేను దగ్గరకు తీసుకెళ్ళను తినమ్మా అని, వాడేమో భయపడి దాక్కుంటున్నాడు. అది చూడండి. అయ్యో అయ్యో, తల ఎలా లోపలికి పెట్టేసుకుంటున్నాడో చూడండి. అంటే వాడు భయపడుతున్నాడు అని అర్థం. అయ్యో అయ్యో, నాకైతే ఏం నవ్వు వస్తుందో. అంటే ఉదయాన్నే జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేశాడు, నార్మల్ ఫుడ్ పెట్టేశాము. మాకు కొంచెం పనుండి బయటికి వెళ్ళాం అనమాట. ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత వాటర్లోనే ఉన్నాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఫుడ్ తినేసాడు, వాటర్లో పెట్టేశాము. వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా బాగా ఆకలి మీద ఉంటాడు కదా, మధ్యాహ్నం లంచ్ ఏం చేయలేదు బిడ్డ అని చెప్పి ఫ్లవర్స్ పెడుతున్నాం. అంటే ఆకలి మీద ఉన్నప్పుడు ఏమన్నా తింటాడేమో. నార్మల్గా అయితే తినడు వాడు, చిన్నప్పటి నుంచి ఫ్లవర్స్ అసలు తిండు, వెజ్ అసలు ఇష్టం ఉండదు వాడికి. సో జస్ట్ ట్రై చేద్దాం కొంచెమన్నా తింటాడేమో అని చెప్పి నేను వేయను. వాడేమో పాపం చూడండి ఎలా చూస్తున్నాడు. నాకు నచ్చదు కదా, ఎందుకు పెడుతున్నావు నాకు అన్నట్టు చూస్తున్నాడు చూడండి. అసలు భయపడుతున్నాడు వాడు. కొంచెం కూడా టేస్ట్ చేయడం కాదు కదా, అసలు కనీసం దాని దగ్గరికి కూడా వెళ్ళట్లా. వాడు మొహం చూడండి పాపం. అది చూడండి ఎలా దాక్కున్నాడో చూడండి పాపం. తలంతా లోపల పెట్టేసుకుంటున్నాడు. ముందు తీస్తావా తీవా అన్నట్టు పాపం. అటు వెళ్ళను ఇటు వెళ్ళను, నేనేమో వాడి దగ్గరే వేయను, తిను తిను అని చెప్పి. వాడు అసలు ఇష్టం లేకపోతే తినకుండా ఉంటాడు, భయపడితే అసలు ఇంకేం తింటాడు. అయ్యో అయ్యో, మా అమ్మ అయితే ముందు తీస్తావా లేదా, పాపం అబ్బాయిని ఎందుకు అంత కష్టపెడుతున్నావు, చికెన్ తెచ్చాం కదా వాడి కోసం, ఫ్లవర్స్ తీసి ముందు చికెన్ పెట్టు వాడికి అని చెప్పి చెప్తా ఉంది.